భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభములు. అలాగే నా ప్రియ హైందవ సోదరి సోదరులకు కూడా క్రీస్తునందు శుభములు తెలియజేయుచున్నాను. ఎందుకు ఈ మాటలు మీకు నేను ముందుగా పలికానంటే, ఈరోజు ఒక కౌంటర్ వీడియో లేదా ఎన్కౌంటర్ అయినా అనుకోవచ్చు మీరు. ఆ వీడియో చేయడానికి నేను ముందుకు వచ్చాను. ఎవరి గురించి అంటే, లలిత్ కుమార్ అని ఒక బుద్ధిహీనుడు, జ్ఞానం తెలుసని అనుకుని కొంచెం ఎక్స్ట్రాలు చేస్తూ ఉంటాడు. మరి వాడికి ఎందుకు చెప్పాలని అనుకుంటున్నానంటే, వాడికి చెప్పకుండా వదిలేసామనుకోండి అన్నీ నాకు తెలుసు అని అనుకుంటాడు. వీడియో స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా ఎప్పటికప్పుడు వీడి యొక్క అనుచరులందరికీ కూడా ఎప్పటికప్పుడు ఓబీసీ ఛానల్ నుంచి వరకు బుద్ధి చెప్తూనే ఉంటాం. ఆ పరంపరలో ఈ వీడియో కూడా మొదటిగా పరిశుద్ధ గ్రంథం అయినటువంటి హోలీ బైబిల్ నుంచి ఒక మంచి మాటను చదివి నేను ముందుకు వెళ్తాను. దేవుడు ఏం చెప్పాడంటే, ఇలాంటి వాళ్ళ కోసం, బుద్ధిహీనుడు తన ప్రవర్తనను గూర్చి అధైర్యపడి తాను బుద్ధిహీనుడనని అందరికీ తెలియజేయను. ఇదండి ఈ బుద్ధిహీనుడనే ఈ యొక్క లలిత్ కుమార్ అని ఎవడైతే ఉన్నాడో వాడి యొక్క అధైర్యపడి వాడి బుద్ధిహీనత అందరికీ తెలియజెప్పుకుంటాడు. వాడు వీడియో చేశాడు, వాడి బుద్ధిహీనతను అందరికీ తెలియజెప్పుకున్నాడు. చాలామంది చూశారు. కాకపోతే వీడే బుద్ధిహీనుడు అంటే వాడి వెనకాల ఫాలోవర్స్ మరి బుద్ధిహీనులో ఒకసారి మనకి వాడి ఫాలోవర్స్ని లేదంటే వాడి మాటలు చూస్తే మనకు అర్థమవుతుంది. ఓకే, ముందుకు వెళ్ళిపోదాం. లలిత్ కుమార్, ఎలా ఉన్నావురా? బాగున్నావా? మళ్ళీ వచ్చాను నేను. ఏంటి హనీ జాన్సన్కి వీడియో పెట్టేసి వదిలేస్తే ఏం పట్టించుకోవడానికి అనుకుంటున్నామేమో. నేను పట్టించుకుంటాను రా, చాలా సంతోషం. ఈరోజు కాకపోతే వీడికి ఒక కొత్త నామకరణం చేయాలనుకుంటున్నాను. మాడా లలిత అని పేరు మార్చాలనుకుంటున్నాను. ఎందుకంటే వీడి దగ్గర ఏమి మగాడి లక్షణాలు ఏమి లేదంటే రోషం కలిగిన లక్షణాలు వాటికి కరెక్ట్గా ఆన్సర్ చేసి, లేదా కౌంటర్ అంటాడు, ఏదో అంటాడు, హనీ జాన్సన్ ఏం తెలియదు అంటాడు, ఏదో రకరకాలు మాట్లాడుతుంటాడు. వీడికి ఏం చేయాలో మీరే వీడియో పూర్తి అయిన తర్వాత వీడు ఎంత బుర్ర తక్కువడో, వీడికి ఎంత జ్ఞానం లేదో, ఎంత బుద్ధిహీనుడో మీరే అంటారు. చివరి వీడియో చూసిన తర్వాత కుక్క బతికింది వీడియో బతికడని మీరు అనుకోకపోతే అడగండి. స్టార్ట్ చేద్దాం వీడియో. వీడు మొన్న ఒక వీడియో చేశాడంటే, ముందు నేను ఒక వీడియో చేస్తే దానికి కౌంటర్ అంట. ముందు నా మీద వీడియో పెట్టడం జరిగింది. వీడియో పెట్టిన తర్వాత నేను కౌంటర్ పెట్టిన తర్వాత మరి దాన్ని వండలేక మరలా వీడియో పెట్టాడు. మరి తిరిగి మరలా వాడికి నేను ఇచ్చేయాలంటారా వద్దంటారు? ఇచ్చేయాలి కదా. ఇకపోతే వాడి వీడియో పెట్టినప్పుడు నా థంబ్నెయిల్లో నా యొక్క పిక్ పెట్టి అలాగే మాట్లాడుతూ ఉన్నప్పుడు ఆ వీడియో అంతా నేను ఉంటాను కాబట్టి నా గురించి మాట్లాడిందే. కానీ మధ్యలో కొంచెం ప్రెస్టేషన్ కొన్ని మాట్లాడాడు. అవి కూడా మీకు తెలియజెప్తాను. అయితే ఆలస్యం చేయకుండా ముందుకు వెళ్ళిపోదాం. మొదటిగా వీడంట కౌంటర్ ఇవ్వాలంటే వీడికి కౌంటర్ ఇవ్వలేమంట. ఎందుకంటే వాడి వీడియోలో తప్పులు కానీ, బూతులు కానీ, అబద్ధాలు కానీ ఏవి ఉండవంటండి. ఫస్ట్ మీరు వినాలి. ఫస్ట్ మాట ఏమన్నాడంటే, వాడికి వీడియోకి కౌంటర్ ఇవ్వడానికి మన దగ్గర ఏమీ ఉండదంట. నా దగ్గర వాడి యొక్క వీడియోలో తప్పులు కానీ, బూతులు కానీ, అబద్ధాలు కానీ ఏమి ఉండవంట. ఆడేమన్నాడు ఒకసారేనండి? కౌంటర్ ఇవ్వాలనుకోపోవటం కాదురా, కౌంటర్ ఇవ్వలేవు నువ్వు. ఎందుకంటే నేను మాట్లాడిన మాటల్లో నువ్వు కౌంటర్ ఇచ్చే అంత తప్పులు, బూతులు, అబద్ధాలు ఏమీ లేవు కాబట్టి. విన్నారు కదా, తప్పులు కానీ, బూతులు కానీ, అబద్ధాలు ఉండవంట. అసలు ఈ వీడియో అంతా మాట్లాడేవి తప్పులు, బూతులు, అబద్ధాలేనండి. ఎలారా చెప్పుకుంటున్నాం అసలు? నోటితో నిజంగా ఇంకంతే స్టార్ట్ చేస్తానులే, ఇంక మొదట్లోనే ఇచ్చేస్తే ఊరికే ఫీల్ అయిపోతాను. సరే వెళ్దాంలే, ముందుకు వెళ్దాం. ఇంకపోతే చూసారు కదండి, తప్పులు కానీ, అబద్ధాలు కానీ, ఇంకేం ఉండవట, బూతులు కానీ ఏంటి ఉండవంట. ఇది విచిత్రం. ఇక ముందుకు వెళ్దామండి. వీడు ఎన్ని తప్పులు చెప్తాడు, ఎన్ని బూతులు చెప్తాడు, ఎన్ని అబద్ధాలు చెప్తాడు, ఎన్ని బూతులు తిడతాడు, ఇవన్నీ మీరు చూద్దరు కానీ. రైట్, ఇక రెండో విషయానికి మనం వెళ్దాం. మొదటిగా చూసే రెండో విషయం ఏంటంటే, గతంలోని మా ఇద్దరికి ఒక 5 years బిఫోర్ అనుకుంటే అప్పుడు డిబేట్ జరిగినప్పుడు ఏం చెప్పాడంటే, నా కాలు మీద నువ్వు పడిపోయావు అని మాట్లాడాడు. దానికి మాట్లాడినప్పుడు, ఏరా బాబు నీ కాలు మీద పడిపోయినాను, ఆ వీడియో చూపించు. మరి ఆ వీడియో చూపిస్తే నువ్వు మగాడవని నేను ఒప్పుకుంటాను, లేకపోతే నువ్వు అసలు నీ పుట్టుకే రాంగ్ అని నేను ప్రకటిస్తాను, నువ్వు రెడ్ లైట్ ఏరియాలో పుట్టావని ప్రకటిస్తానని నేను ముందు చెప్పడం జరిగిందండి. దాన్ని కవర్ చేసుకోవడానికి ఏమంటాడంటాడు, నా దగ్గర అన్ని వీడియోలు ఉన్నాయి కానీ ఆ వీడియో మిస్ అయిపోయిందంట. విన్నారంటే, అన్ని వీడియోలు ఉన్నాయంటాడు దగ్గర, నేను కాలు మీద పడిన వీడియో ఏదైతే ఉంటుందో అది మిస్ అయిపోయిందంటాడు. ఏమంటాడు చూడండి ఒకసారి. ఒరే ఎదవా, ఆ వీడియో నా దగ్గర లేదు, కేవలం మీ వాళ్ళే తీసుకున్నారన్న బల్పే కదా నువ్వు అట్లా మాట్లాడిస్తుంది. నిజంగా ఆ రోజు కనుక స్టార్టింగ్ నుంచే మేము వీడియో తీసుకుని ఉండుంటే అలాగే ఉండేదిరా. పోను పని నువ్వు చేయరా,
నువ్వు రావడానికి ముందు నువ్వు వచ్చిన తర్వాత అక్కడ మేము ఏం చేసాము, ఆ వీడియో నీ దగ్గర ఉందా పోనీ? లేదు. మీ వాళ్ళు తీస్తున్నారు కదా, అంత ట్రాన్స్పరెంట్గా జరుగుతుంది కదా అన్న కాన్ఫిడెన్స్లో మేము అలసత్వం వహించేపటికి నువ్వు రాగానే తప్పైపోయింది, ఆలస్యం అయిపోయింది, నన్ను క్షమించండి, నా కాళ్ళు పట్టుకున్న వీడియో మిస్ అయిపోయింది. అది ఉండుంటే నువ్వు ఇన్ని మాటలు మాట్లాడేవాడివి కాదు. నా దగ్గర లేదు కాబట్టే నువ్వు ఇంత బలుపుతో మాట్లాడుతున్నావు. కానీ గుర్తుపెట్టుకో, నీ అంతరాత్మకు తెలుసు నువ్వు నా కాళ్ళ మీద పడ్డావో లేదో. నువ్వు నమ్మే దేవుడి మీద ఒట్టేసుకుని చెప్పుకో. అఫ్కోర్స్ దేవుడి మీద ఒట్టేసుకుంటే నువ్వు అబద్ధాలే చెప్పుకుంటావు, నీకు అది వెన్నతో పెట్టిన విద్య. కానీ నాకు అంత అలవాటు లేదు. కానీ గుర్తుపెట్టుకో, ఆ తర్వాత కూడా నువ్వు నన్ను మళ్ళీ అడుగుతున్నాను క్షమించండి అని చెప్పి దండం పెట్టావు. ఆ వీడియో అయితే నా దగ్గర కూడా ఉంది, కావాలంటే అది ప్లే చేసుకుని చూసుకో. ఓకేనా? ఎదవసోళ్ళు వదిలేసి అక్కడికి కాదు, నిన్న మాట్లాడిన టాపిక్లో కౌంటర్కి రా. విన్నారు కదండి, అన్ని వీడియోస్ తీశారంటండి. ముందు మీ దగ్గరే ఉంటాయి వీడియోస్, నువ్వు అబద్ధాలు ఆడక అవి కాలు మీద పడిపోయిన వీడియో నీ దగ్గరే ఉంటుంది, నువ్వు దేవుడి మీద ఉంటే వేసేస్తావు అని ఆడి మాటలే. ఇక మనం మాట్లాడడానికి ఏమీ లేదంటే ఇది కవరింగ్ లాగా మీకు కనపట్లేదా? వాడు ఎంత కవర్ చేసుకోవాలన్నా నేను బయట పెట్టేస్తాను కదండి. ఇకపోతే విషయం ఏంటంటే వీడికి తెలియలేని ఫస్ట్ స్ట్రోక్తోనే మనం ముందుకు వెళ్ళిపోదాం. ఇవ్వడమే మరి పంచ్ మామూలుగా ఉండకూడదు అనమాట. నాకౌట్ స్ట్రోక్ ఇస్తూనే ముందుకు వెళ్ళిపోదాం. వీడికి విషయం ఏంటంటే అక్కడ వాడితో పాటు వాడు ఒక్కడే ఉన్నాడని అనుకుంటున్నాడు. వాడితో పాటు వారు గురువులు ఉన్నారు, వాడితో పాటు వాడు అనుచరులు వచ్చారు. మరి ఈడు అబద్ధాలు ఆడేవచ్చు కానీ వాళ్ళకు ఈడైతే కడుపుకి అశుద్ధం తింటాడు. ఎందుకంటే ఆ నోరంతా కంపు కాబట్టి, డ్రైనేజ్ కాబట్టి అన్ని అబద్ధాలు, బూతులు ఇలాంటివే మాట్లాడతాడు. ఇది అబద్ధం చెప్పాడు. ఎందుకంటారా, వీడితో పాటు వీడి గురువు వచ్చాడు పాతూరు రాధాకృష్ణ గారు. ఆయనకి నేను మర్యాద ఇస్తాను. ఎందుకో తెలుసా, నన్ను మర్యాదగా సంబోధించాడు ఆయన. కాబట్టి ఓకే, పాతూరు రాధాకృష్ణ గారు వచ్చిన తర్వాత అక్కడ జరిగిన సందర్భాలన్నీ అయిన తర్వాత వీడి ఛానల్లోనే వీడియో చేశారు. వీడియో చేసి అక్కడ నేనేం మాట్లాడానో వీడు మర్చిపోయి ఉంటాడు. వీడు ఎరా మాడలల్లి, నువ్వు మాడలల్లివి ఈ రోజు నుంచి. ఏంటి నీకు బూతులు రావు, అబద్ధాలు రావు, ఇంకేటి రావరా? బూతులు ఆడ్డట, అబద్ధాలు ఆడ్డట, ఇంకేటి చెప్పడట వీడు, తప్పులు చెప్పడట. నువ్వు అన్నీ మాట్లాడి నువ్వు తప్పులు, బూతులు, అబద్ధాలే కదరా. ఇంకేం మాట్లాడుతున్నావు నువ్వు? ముందుకెళ్దాం, రైట్. నీ గురువు ఏమన్నాడు నువ్వు మర్చిపోయి 5 సంవత్సరాల క్రితం. మా దగ్గర ఎవిడెన్స్ చాలా పకడ్బందీగా, చాలా ఖచ్చితంగా మేము దాస్తాంరా. బాబు ఎందుకురా అలా దొరికేస్తావు నువ్వు? ఈ పరిస్థితి అంటే ఈ వీడియో అయిన తర్వాత మీరే చూడండి ఏం చెప్తాడంటే, నేను సాష్టాంగ పడిపోయానంట. ఏరా మీ ఊళ్ళే కదా ముందు వచ్చి వీడియోస్ అన్నీ తీశారు, కొండ బాగుంది, కొండ మీద ప్లేసులు బాగున్నాయని. నేను వచ్చిన తర్వాత అంతా అయిపోయిన తర్వాత అన్ని వీడియోలు ఉన్నాయట, లేట్ అయిపోయిందండి ఏమనుకోవద్దు. మరి నేను మరి జర్నీ చేసి వచ్చాను, వైజాగ్ నుంచి విజయవాడ రావడం ట్రైన్లో వచ్చినప్పుడు కొంచెం ఆలస్యం అయిందండి, ముందుకు వెళ్ళిపోదాం అని అన్నప్పుడు దాని విషయంలో మరలా చెప్తున్నాను, ఆలస్యానికి చింతిస్తున్నాను. సభాముఖంగా సవనీయంగా మీ అందరికీ కూడా నేను ఆలస్యానికి నేను చింతిస్తూ క్షమాపణ అడుగుతున్నాను, పదండి ముందుకు వెళ్దాం అన్నాను. దీన్ని తీసుకెళ్ళి వేడి చెప్పు సాష్టాంగ పడ్డాను అన్నావు. నిజం చెప్తాను, నువ్వు నిజంగా గురువుని గౌరవిస్తానని అన్నావు, నీ మాటతో అన్నావు. గురువుని కూడా దేవుడిగా చూస్తానని. మోదీని ఎలాగా నువ్వు దేవుడిని చేసావు, కానీ పోనీ మోదీ కంటే గొప్ప నీ గురువే కదరా. మరి గురువు మాట నువ్వు ఎక్కడ ఎలా పక్కన పెట్టేసి ఎంత అబద్ధాలు ఆడుతున్నాడంటే, గురువుకు కూడా మరి అదేదో అంటారు కదండి, గురువుకు కూడా మరి అదే గుండెల్లో తన్నే రకమేడు కాదంటారా. ఒకసారి చూడండి, పాతూరు రాధాకృష్ణ గారి డిబేట్ అయిపోయిన తర్వాత వీడి ఛానల్లో ఉన్న వీడియోవే దాంట్లోంచి చూపిస్తున్నాను. 5 సంవత్సరాల క్రితం నువ్వు మర్చిపోయి ఉంటావురా రే మాడలలిత్తిగా. ఇప్పుడు నీకు నేను చూపిస్తున్నాను చూడండి. పాతూరు రాధాకృష్ణ గారు ఆ డిబేట్ కోసం ఏమన్నారో ఆ విషయాన్ని మీకు నేను రివీల్ చేయబోతున్నాను, చూడండి. దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్దామనే సదుద్దేశంతో దాదాపు 12 గంటల దాకా వెయిట్ చేయడం జరిగింది. మన లలిత్ గారు ముందే చెప్పారు, ఇటువంటి బాధ్యతారాహిత్యమైనటువంటి నిర్లక్ష్య వైఖరిని సాధారణంగానే సహించలేనటువంటి మన పుట్ట సురేంద్రబాబు గారు ఆయన నిష్క్రమించారు. హనీ జాన్సన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇలా జరిగినందుకు దాన్ని అంతా కూడా నాదే బాధ్యత, నన్ను క్షమించండి, పొరపాటు అయిందని కూడా ఆయన సవినయంగా చెప్పారు. అది మాకు సరే అనేక విధాలుగా ఇబ్బంది అంటే వ్యక్తిగత ఇబ్బంది కాదు ఇక్కడ అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఆ విషయానికి అనుకున్నది అనుకున్నట్లుగా మనం జరిపించి మంచి సందేశాన్ని అందరికీ అందించాలనే ప్రధాన ఉద్దేశం కనుక ఎక్కడెక్కడో నుంచో కూడా వ్యయ ప్రయాసాలకు వచ్చి విచ్చేసాం. సరే, వాళ్ళు అప్పుడు మేము వేరే ఇంకొక చాట చక్కటి ఏర్పాటు చేశాము కనుక అక్కడికి వెళ్ళిపోదాం, బయలుదేరండి రండి అని అన్నారు. వాళ్ళు అప్పుడు మేము వేరే
ఇంకొక చాట చక్కటి ఏర్పాటు చేశాము, కనుక అక్కడికి వెళ్ళిపోదాం, బయలుదేరండి రండి అని అన్నారు. నువ్వు రాగానే తప్పైపోయింది, ఆలస్యం అయిపోయింది, నన్ను క్షమించండి నా కాళ్ళు పట్టుకున్న వీడియో మిస్ అయిపోయింది. హనీ జాన్సన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇలా జరిగినందుకు దాన్ని అంతా కూడా నాదే బాధ్యత, నన్ను క్షమించండి, పొరపాటు అయిందని కూడా ఆయన సవినయంగా చెప్పారు. నువ్వు రాగానే తప్పైపోయింది, ఆలస్యం అయిపోయింది, నన్ను క్షమించండి నా కాళ్ళు పట్టుకున్న వీడియో మిస్ అయిపోయింది. ఆయన సవినయంగా చెప్పారు. చూశారు కదా ఏమన్నాడు మీ గురువు? నేను అబద్ధాలు ఆడినాను అన్నావు కదా, నీ గురువే నిన్ను బాగా గుగ్గు ఏడ్చేశాడు, గుండెల మీద గుద్దాడా లేదా? నువ్వు రాగానే తప్పైపోయింది, ఆలస్యం అయిపోయింది, నన్ను క్షమించండి నా కాళ్ళు పట్టుకున్న వీడియో మిస్ అయిపోయింది. ఆయన సవినయంగా చెప్పారు. చెప్పరా అబద్ధం కాదురా చేసింది, అబద్ధం ఆడ్డట, తప్పులు చెప్పడట. నేను మాట్లాడిన మాటల్లో నువ్వు కౌంటర్ ఇచ్చే అంత తప్పులు బూతులు అబద్ధాలు ఏమీ లేవు కాబట్టి నువ్వు రాగానే తప్పైపోయింది, ఆలస్యం అయిపోయింది, నన్ను క్షమించండి నా కాళ్ళు పట్టుకున్న వీడియో మిస్ అయిపోయింది. హనీ జాన్సన్ గారు వచ్చిన తర్వాత ఆయన ఇలా జరిగినందుకు దాన్ని అంతా కూడా నాదే బాధ్యత, నన్ను క్షమించండి, పొరపాటు అయిందని కూడా ఆయన సవినయంగా చెప్పారు. నేను మాట్లాడిన మాటల్లో నువ్వు కౌంటర్ ఇచ్చే అంత తప్పులు బూతులు అబద్ధాలు ఏమీ లేవు కాబట్టి ఇంకేటిది ఇంకా తప్పులు ఉండవు, ఇటు చెప్పిన దాంట్లో తప్పులు ఉండవు, బూతులు ఉండవు, అబద్ధాలు ఉండవు అన్నావు. ఫస్ట్ మాటలోనే నువ్వు అబద్ధం ఆడేవని, తప్పులు చెప్తున్నావు అన్న మాట నేను నిరూపించాను. మీ గురువు అయినటువంటి పాతుబురి రాధాకృష్ణ గారే నువ్వు చెప్పింది అబద్ధం అని నేను నేర్చేస్తాడంటే ఉప్పు పాత్ర వేసాడు రా సన్నాసి. మళ్ళీ అబద్ధాలు ఆడను, బూతులు మాట్లాడను, తప్పులు మాట్లాడను, నొర డ్రైనర్ దరిద్రుడా ఫస్ట్ మాటతోనే ఇంకంత వీడియో ఉందరా. ఎన్ని మాటలు అబద్ధాలు ఆడతావో చూసిన వాళ్ళకి తెలుస్తుంది. పాతూరు రాధాకృష్ణ గారు ఉప్పు పాత్ర వేసేసాడు, ఇటు చెప్పిన తప్పనరా. ఆయన ఆడిన మాటల్లో పెద్దోడు కదా, ఆయన సవినయంగా ఆయన ఏం చెప్పాడంటే అందరికీ కూడా క్షమాపణ చెప్పాడండి అని చెప్పాడా. నా కాలు పట్టేసుకున్నాడు, లేదా లల్లిగాడి ఏది మా మాడ లల్లిగాడికి కాలు లాగేశాడు, ఇవి చెప్పాడరా సన్నాసి. నేను హనీ జాన్సన్ రా, భారతీయ క్రైస్తవుడిని, నా దేశంలో రోషంతో క్రైస్తవుడిగా బతుకుతున్నాను. నేను కాలు పట్టుకుంటాను ఎవరు తెలుసా? నా దేవుడి కాలు పట్టుకుంటాను. నాకు ఈ యొక్క విద్యాభ్యాసం చేసిన లేదంటే ఈ వాక్యాన్ని నేర్పించిన గురువులు కాలు పట్టుకుంటాను, నా తల్లిదండ్రులు కాలు పట్టుకుంటాను. అంతేగాని నీలాటోళ్ళు కాలు పట్టుకుంటానని జనాలు కూడా నమ్మరు అసలు. నువ్వు చెప్పినా సరే నీ కాలు లాగేసి పీక మీద కాలేజ్ తొక్కేస్తాను నేను. అది నేను నీలాటోళ్ళు కాలు లాగి పీక మీద కాలేజ్ తొక్కేయడం, అది హనీ జాన్సన్ అంటే. కాలు పట్టుకుంటానని నువ్వు కలగానే ఉంటాను. పాతూరు రాధాకృష్ణ చెప్పాడు, సవినయంగా క్షమాపణ అడిగాడండి అని, సాష్టంగా పడిపోయి కాలు పట్టుకున్నాను చెప్పాడు. ఇప్పుడు చెప్పరా సాక్షి అది? నీ గురువే చెప్పాడు రా దొంగ రాసుకెళ్ళి. ఫస్ట్ అబద్ధం ఆడేడు, రెండో దానికి వెళ్దామండి. ఇంకేటి చెప్పాడంటే, నా ధర్మానికి కానీ నేను అన్యాయం చేసినట్టు లేదంటే నా ధర్మం గురించి నేను ద్రోహం చేశానని నువ్వు నిరూపించగలిగితే, నా ధర్మానికి నేను ద్రోహం చేశానని నువ్వు నిరూపించగలిగితే నేను ఏం చేస్తానంటే నా హిందూ జనశక్తి ఛానళ్ళు మూసేసి ఓబీసీసీ అనే చర్చ్ దగ్గరికి నేను వచ్చి నేను బ్యాప్తిజం పొందుతాను. ఇంకా నువ్వు ఎవరెవరిని తెచ్చుకుంటావు తెచ్చుకో, ఇది నా లైఫ్ టైం ఛాలెంజ్ అన్నాడు ఫ్లోలో. ఒకసారి వినండి. ఛాలెంజ్ రా, నేనే చెప్తున్నాను రా. పద్దాక నా అకౌంట్ నెంబర్కి లేకపోతే నా ఆర్గనైజేషన్ మీద పడి నా మీద పడి ఏడ్చేస్తూ ఉంటావు కదా. రైట్ రాయల్గా నీకు ఆఫర్ ఇస్తున్నా. నేను నా ధర్మానికి ద్రోహం చేసేలాగా, ద్రోహం జరిగేలాగా ఏదైనా మాట్లాడానని కానీ చేశానని కానీ నువ్వు నిరూపిస్తే నేను హిందూ జనశక్తి అనేది మూసేయటమే కాదు, ఓబీసీసీ చర్చిలోకి వచ్చి నీ దగ్గర క్రిస్టియానిటీ పుచ్చుకుంటా, తిరిగి నేను మళ్ళీ క్రైస్తవుడిగా మారతా. లైఫ్ టైం ఛాలెంజ్ ఇస్తున్నాను రా నీకు. లైఫ్ టైం ఛాలెంజ్? అరే లైఫ్ టైం వరకు ఎందుకురా లల్లిగా, లైఫ్ టైం వరకు ఎందుకురా లల్లిగా మాడలల్లి, లైఫ్ టైం వరకు అవసరం లేదు నీకు. ఇప్పుడు జ్ఞానోదయం చేస్తాను నేను, జాగ్రత్తగా బాగా మరి విను, జాగ్రత్తగా వినాలి నువ్వు. నీకు జ్ఞానోదయం చేస్తాను. ఎలాగంటే బైర్ నరేష్ తెలుసు కదా, బైర్లు గంపించి ఒక మాట మాట్లాడాడు ఇంటర్వ్యూలో కూర్చున్నప్పుడు. ఏమన్నాడో తెలుసా బైర్ నరేష్? నిన్ను దేవుని చూపించాను అడిగినప్పుడు నువ్వేం చేసావంటే దేవుని చూపించమంటే చెప్పి చూపించావు, మర్చిపోయావు. ధర్మం అంటే అర్థం ఏంటారు అసలు? మాట మీద నిలబడడం, సత్యం ప్రదర్శించడం లేదా సత్యాన్ని చూపించడమే ధర్మం అంటారు. సత్యాన్ని చూపించలేక, ధర్మం మీద నిలబడలేక నీ ధర్మానికి నువ్వే ద్రోహం చేసావు. హిందువుల పట్ల మరి ధర్మద్రోహి కాకపోతే నువ్వు ఎవరెవరా దేవుని చూపించమంటే చెప్పి చూపిస్తావా? దీన్ని ఏమంటారు మరి? అర్జెంటుగా నువ్వు ఛానల్ మూసేసుకోవాలా? ఓబీసీసీ మరి చర్చికి ఎప్పుడు వస్తావు చెప్పు.
నీళ్ళంటోడికి మామూలు బాప్తీసం ఇవ్వండి రోయ్, సెప్టిక్ ట్యాంక్లో ముంచేస్తాను నేను. విన్నావా? సెప్టిక్ ట్యాంక్ లో ముంచి తీస్తేనే నీకు బుద్ధి వస్తుంది. బాప్తీసం తీసుకున్నావు అని అన్నావు కదా, నీళ్ళంటోడికి సెప్టిక్ ట్యాంక్ బాప్తీసం ఇస్తాను, తొందర రావాలి, నువ్వు ముంచి తీసేస్తాను అందులో దరిద్రుడా. విన్నావా? విను ఒకసారి. బయరు నేరేస్తే నువ్వేమన్నావు? హిందూ దేవీ దేవతల గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఏం చేస్తారండి? చెప్పులు తెగేదాకా కొడతారు. ఇవ్వడం వెనకాల దేవుడు ఉన్నాడు అని నిరూపించడం వెనకాల సూర్యుడండి అంతటి ఉన్నాడండి, ఇదేనా నువ్వు నన్ను పిలిచింది? నేను నా గ్రంథం ప్రకారం నేను దేవుడిని చూపించా, నేను రోజు చూస్తున్నా. వీడలా ఫూల్ అయిపోతున్నాడు. రెండోది కూడా దొరికిపోయాడు మనకి, అబద్ధాలు ఆడి నేను మూసేస్తాను ఛానల్ అన్నాడు. ఎంత పోటుగాడు నిజంగా. ఛానల్ మూసేస్తారు, ఛానల్ మూసేస్తే నీకు బొవ్వ వెళ్తుంది కదరా, అడుక్కుతంటావు కిందన. ఏడు ఈ అకౌంట్ నెంబర్లు పెట్టుకుని అడుక్కుతనపోతే నీకు అవ్వదు కదరా. ఛానల్ మూసేస్తానంటే ఎవడరా నమ్ముతాడు? అమాయకులు ఏదో ఛాలెంజ్ చేసి తొడలు కొట్టేస్తే తొడ చీరేస్తాను సాన్నాసే. ధర్మద్రోహం అంటే అర్థం ఏంటరా? ధర్మం పేరట్ నిలబడ్డో, ఛాలెంజ్ చేసో, ధర్మాన్ని అక్కడ ఓడించేసో, మరి ధర్మద్రోహి కదా. ధర్మానికి నిలబడలేకపోయి దేవుడిని చూపించమంటే చెప్పి చూపిస్తున్నాం, మరి ధర్మద్రోహం కదా. ఓడిపోయావు లేదా? మరి ఇప్పుడు చెప్పండి, ఈడి మాటలు తప్పులు లేవా, అబద్ధాలు లేవా? చెప్పండి. రెండోది కూడా పక్కకి వెళ్ళిపోయావు నువ్వు. లైఫ్ టైం ఛాలెంజ్ ఎందుకు రా సన్నాసి లల్లిగే? అరే మాడలల్లి, లైఫ్ టైం ఛాలెంజ్ అవసరం లేదు, మేము వెంటనే తేల్చేస్తాం. మరి ఇప్పుడు అడగాలి మీరు ప్రజలారా, వీడు ఫోన్ నెంబర్ కూడా మీకు కిందన ఇస్తాడు చూసి తెలుసు కదా. మరి కావాలంటే నాకు ఫోన్ చేస్తాడు, ఫోన్ నెంబర్ చెప్తాను, నన్ను అడగండి. అడిగితే చెప్తాడు ఏమని? ధర్మద్రోహి అయ్యావు కదా. కాదు లేదు నాకు అవ్వదు తూచని పక్కకి వెళ్ళిపోయి తప్పుడు తడికలు అల్లుతున్న తప్పుడు సన్నాసి మాడ లలిత్గాడు. రెండోది కూడా అయిపోయింది. ఇంక మూడో దానికి వెళ్దామండి. ఇక్కడ ఏమన్నాడంటే, నేను మోదీకి 400 సీట్లు వస్తాయని అన్నారు, 400 సీట్లు మరి ఎందుకురా ఇవ్వాలి అని నేను మాట్లాడడం జరిగింది. అరే మేనిఫెస్టోలోని ఎక్కడైనా మరి 400 సీట్లు వస్తే నేను రాజ్యాంగాన్ని మార్చేస్తానని మోదీ చెప్పాడా అని అడిగాడు. 400 సీట్లు వస్తే మేనిఫెస్టోలో ఎందుకురా అది పెడతారు? 400 సీట్లు వస్తే ఎవడైనా సరే నేను రాజ్యాంగాన్ని మార్చేస్తాను మేనిఫెస్టోలో ఎవడైనా పెడతాడు బుద్ధున్నోడు అని అనగానే వీడేమన్నాడంటే ఒప్పించుకున్నాడండి. ఆ మేనిఫెస్టోలో పెట్టలేదు, పెట్టకపోవచ్చు అనుకుని దాన్ని ఏమంటారు, ఈ తప్పుడు తడికి మాట్లాడేసి అబద్ధాలు ఆడేసి తప్పించుకుందాం అని అనుకున్నాడు. ఏమన్నాడో ఒకసారి మీరే వినియండి. మోదీ కానీ అమిత్ షా కానీ లేదు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కానీ మోదీ గ్యారంటీస్లో కానీ ఎక్కడైనా సరే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అన్న ఒక్క మాట వచ్చిందా? వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారా పెట్టరా ఆ తర్వాత విషయం. మోదీ కానీ అమిత్ షా కానీ లేదు భారతీయ జనతా పార్టీ మేనిఫెస్టోలో కానీ మోదీ గ్యారంటీస్లో కానీ ఎక్కడైనా సరే మేము రాజ్యాంగాన్ని మారుస్తాము అన్న ఒక్క మాట వచ్చిందా? వాళ్ళు మేనిఫెస్టోలో పెడతారా పెట్టరా ఆ తర్వాత విషయం. ఈడే బొంకేస్తున్నాడు, ఈడే మాట్లాడేస్తున్నాడు, ఈడే తప్పుడు మాట్లాడేస్తున్నాడు. మనం అడిగిన దానికి సమాధానం చెప్పలేక తిప్పి ఒప్పేసుకున్నాడు. అది నీ స్టాండ్. ఒప్పేసుకోవాలి, తప్పదు. మరి మేము ఇరకాటంలో పెట్టేస్తాం. మేనిఫెస్టోలో ఎక్కడ 400 సీట్లు వస్తే ఎక్కడ రాజ్యాంగాన్ని మార్చేస్తారని చెప్తామంటే లేదు రాజ్యాంగంలో లేదు, అలా ఉండదు అని అన్నావు. బాగానే ఉంది. అసలు నేను చెప్తాను మోదీ మరి మేనిఫెస్టో ఇచ్చినప్పుడు మేనిఫెస్టోలో ఏముంటుంది తెలుసా? మేనిఫెస్టోలో ఏమి ఉండదు. మోదీకా ఏముంటుందంటే గ్యారంటీస్. మోదీకా గ్యారంటీస్ ఏంట్రా? మోదీ గ్యారంటీలు ఏంటి ఒకసారి చూపిస్తున్నాను చూడు. ఇన్ని గ్యారంటీలు ఉన్నాయి కదా, ఎక్కడైనా మోదీ వీటిని అన్నింటినీ కూడా నెరవేరుస్తాడా? చేశాడా? ఆలోచించి ఒకసారి. నీకు నిజంగా మనిషి అయితే, భారతీయుడు అయితే, బుద్ధుంటే, జ్ఞానం ఉంటే, నీకు అవన్నీ లేవనుకో, నువ్వు ఆలోచించలేవు అనుకో, నువ్వు ఒక పనికి మళ్ళీ అడుక్కు తినే బురద పందువని మాడా లలిత్గాడు అని అందరికీ తెలుసు. రైట్. ఇక మేనిఫెస్టోలో పెట్టలేదనగానే ఒప్పేసుకున్నావు. మూడోది కూడా నువ్వు ఫెయిల్. ఎందుకంటే మేము చెప్పిన దానికి నువ్వు కౌంటర్ ఇవ్వలేక మేము చెప్పింది రైట్ అని ఒప్పేసుకున్నావు అంటే అర్థం ఏంటి? నువ్వు గతంలో అబద్ధం ఆడేవని మేము చెప్పిందే నిజమని. మరి ఇది అబద్ధికుడు తప్పుడు తడికలుగాడు కాదంటారా అవునంటారా చెప్పండి. ఇక 4వ విషయానికి వెళ్దాం. మోదీ గారు ఏం చెప్పారంటే బహిరంగంగా చెప్పారంటే అంటాడు. బహిరంగంగా చెప్పారు ఏమని? 400 సీట్లు వస్తే నేను కాదు కదా మరలా రాజ్యాంగం రాసినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చినా సరే ఈ రాజ్యాంగాన్ని మార్చలేరు అని చెప్పారట. ఏమన్నారండి? మార్చలేరు అని చెప్పారు. బహిరంగంగానే ప్రకటించాడు బహిరంగంగానే. చూడు విను అని అన్నాడు. మీరు కూడా వినండి ఏమన్నాడు మోదీ గారు. మరలా మాట్లాడుకుందాం మనం. కానీ మోడీ గారు అట్లా సాటున్ సందర్భం మాట్లాడే వ్యక్తి కాదురా, దమ్మున్నోడు. అందుకే బహిరంగ వేదిక మీద మాట్లాడాడు. ఏం మాట్లాడాడు ఒక్కసారి నాయన. आपने 10 साल पार्लियामेंट में मुझे अच्छे काम करने के लिए रोकने की लगातार कोशिश की है और इसलिए देश आपको कांग्रेस को सजा देना चाहता है और साफ कर देने का मन बना लिया है। और जहां तक संविधान का सवाल है, आप मान के चलिए और मोदी के शब्द लिख के रखिए, बाबा साहब आंबेडकर
खुद आ जाए तो भी संविधान खत्म नहीं कर सकते हैं। అరే మరుగుదొడ్డిగా విన్నావు కదా, ఆయన స్పష్టంగా బహిరంగ వేదిక మీద దర్జాగా జనాలందరి మధ్యలో చెప్పారు. డైరెక్ట్గా బాబాసాహెబ్ అంబేద్కర్ మళ్ళీ పుట్టొచ్చినా సరే ఈ రాజ్యాంగాన్ని ఏమీ చేయలేరు అని చెప్పేసి చెప్పారు. 400 సీట్లు వస్తే మేము మార్చడానికి కాదు. మోదీ గారు మాట్లాడిన మాటలు విన్న తర్వాత మరి నువ్వు మోదీ భక్తుడు కాబట్టి మోదీ చెప్పిన అన్ని మాటలు నువ్వు నమ్మేస్తావేమో, కానీ ప్రజలంత వెర్రువారైతే కాదు. ఎందుకంటే రాజ్యాంగాన్ని మార్చడానికి తిరిగి మరలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు తిరిగి వచ్చినా రాజ్యాంగాన్ని మార్చలేరు అని అన్నారంటే ఆయన రావడం అసాధ్యం కాబట్టి, ఆయన రాడు కాబట్టి ఈ మాట మోదీ గారు అన్నారన్న సంగతి జ్ఞానం ఉన్న వాళ్ళు ఎవరికైనా అర్థమవుతుంది. ఇకపోతే 400 సీట్లు వస్తే రాజ్యాంగం మార్చే ప్రసక్తి లేదు అని ఎప్పుడు మాట్లాడారు? తర్వాత మాట్లాడారు. ముందైతే మాత్రం మరి అరవింద్ అనే ఎంపీ మాట్లాడినప్పుడు, మరొక టీవీ సీరియల్లో రాముడుగా మరి నటించినటువంటి ఆ వ్యక్తి మాట్లాడినప్పుడు బీజేపీ పార్టీలో ఉన్నవారు మీరు ఎందుకు అలా మాట్లాడారు, మాట్లాడకూడదు, బీజేపీ పార్టీ యొక్క ఉద్దేశం ఇది కాదు అని చెప్పి మోదీ వారి మీద మరి ఎందుకు వేటు వేయలేదు, పార్టీ పరంగా ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే ఖచ్చితంగా అది మార్చాలనే ఆలోచన వారికి ఉంది కాబట్టి వారు చెప్పినా సరే వారి మీద చర్యలు తీసుకోలేదంటే కారణం ఇది కాబట్టి అనే సంగతి జ్ఞానం ఉన్న ఎవరికైనా అర్థమవుతుంది. బుద్ధి లేని నీకు మాత్రం అర్థం కాకపోవచ్చు బహుశా. ఇప్పుడు అసలు విషయం ఏంటంటే మరి మోదీ గారు ఎందుకు 400 సీట్లు అడిగారంటే కారణం ఏంటంటే సమూలంగా అంట కాంగ్రెస్ పార్టీ ఉంది కదా, కాంగ్రెస్ పార్టీ అట ఈ యొక్క ఆ చట్టసభలో ఏమవుతుందంటే అడ్డు తగులుతుందంట. వాళ్ళకు ఉన్నవే అప్పుడు చాలా తక్కువ సీట్లు అండి, తక్కువ సీట్లతో కూడా మరి అడ్డు తగులుతుంటే ఈ యొక్క కాంగ్రెస్ పార్టీ నిలువరించలేక ఈడ చెప్పాడన్నమాట. నిలువరించలేక ఏం చేశారంటే చివరికి కాంగ్రెస్ పార్టీ అడ్డుకుంటుంది కాబట్టి టోటల్గా ఏం చేయాలంటే ఈ యొక్క మొత్తం సీట్లన్నీ గెలిచేస్తే కాంగ్రెస్ పార్టీ ఇంకా అడ్డు లేకుండా తుడిచేస్తే అప్పుడు మనం అనుకున్నవన్నీ చేసుకుని వెళ్ళిపోవడానికి అందుకే సీట్లు అడిగాడు, అందుకే 400 సీట్లు అడిగాడు అని అంటున్నాడు. అనండి ఒకసారి. ये 400 सीट की बात देश की जनता ने इसलिए की है कि आपने 10 साल पार्लियामेंट में मुझे अच्छे काम करने के लिए रोकने की लगातार कोशिश की है और इसलिए देश आपको कांग्रेस को सजा देना चाहता है और साफ कर देने का मन बना लिया है. ఎరా ఎన్నావు కదా యదవా, 400 సీట్లు ఎందుకు, 400 సీట్లు ఎందుకు అని చెప్పేసి ఏడుస్తున్నావు కదా. ఆ 400 సీట్లు ఎందుకు కూడా ఆయనే చెప్పాడు, రాజ్యాంగం మార్చడానికి కాదు. మీరు నాకు 2 సార్లు పూర్తి మెజారిటీతో అధికారం కట్టపెట్టినా సరే ఈ కాంగ్రెస్ కున్న స్వల్ప బలంతో చాలా సార్లు నేను ఇంకా దేశానికి చేయాల్సిన ఎన్నో మంచి పనుల్ని చేయనివ్వకుండా నాకు అడ్డుపడుతున్నారు, దానికి శిక్షగా మీకు డిపాజిట్లు రాకుండా చేయాలని ప్రజల్ని కోరుతున్నాను అని చెప్పేసి ఆయన అడిగారు 400 సీట్లు. కామెడీ అనిపించలేదు మీకు? నాకు నవ్వు వచ్చిందండి ఈ మాటలు అంటుంటే. మరి ఎంతకైనా కవర్ చేస్తే వీడియో ఏదో ఫస్ట్ నుంచి 1-2 మాట్లాడే ఇప్పుడు వీడియో అంతా కూడా అన్ని హోల్స్, ఆ హోల్స్ని మళ్ళీ సిమెంట్ పెట్టి ఎంతకైనా మెత్తుతావురా? చిరిగిపోయిన ప్యాంట్కి ఎన్నిసార్లు దానికి ఏమేస్తావు, ఏడేస్తావు, ఈ దాన్ని ఏమంటారు ఈ కవరింగ్ లేస్తావు చెప్పు. నత్తులడిపోయిన బిందికి ఎన్నిసార్లు మాటలు కొడతావు? ఆ కన్నాలు కనపడతాయి కదా. నత్తులడిపోయిన బింది నీ వీడియోలు కూడా ఈ నత్తులడిపోయిన బిందులాగే ఉంటాయి. మరి ఎన్నిసార్లు మాటలు కొట్టినా మాకు దొరికిపోతుంటావు. ఇది వీడి పరిస్థితి. రాజ్యాంగం మార్చే ఆలోచనే లేకపోతే, రాజ్యాంగాన్ని మొత్తం ఉన్నటువంటి విషయాలు బయటికి తీసే ఆలోచన లేకపోతే మరి ఇప్పుడు ఇద్దరు మాట్లాడారు, వాళ్ళని మళ్ళీ నీకు జ్ఞాపకం చేస్తాను. ఒకటి మన అరవింద్ మాట్లాడారు, ఎంపీగా ఇప్పుడు గెలిచారు ఆయన మాట్లాడిన మాటలు ఒకసారి. రాజ్యాంగం మార్చే హక్కు మాకున్నది పార్లమెంట్లో, మార్చడం కూడా మారుస్తాం కూడా చెప్తున్నా మీకు. పార్లమెంట్కి ఉన్నది, అది మేమే తయారు చేసేది, మారుస్తాం కూడా. చూసారు కదండి. ఇంకొక ఆయన మాట్లాడారు, నా చిన్నప్పుడు టీవీ సీరియల్లో రాముడుగా వచ్చేవాడు, ఆయన కూడా ఏం మాట్లాడాడో ఒకసారి అది కూడా వినండి. There has been a big statement that has now been made by BJP's Meerut candidate Arun Govil का कहना है कि अगर संविधान में बदलाव की जरूरत पड़े तो उसे किया जाएगा. Arun Govil seems to be suggesting that many changes that have been made in the Indian Constitution and changes mean which is a symbol of development. संविधान जब हमारा देश का बना था उसमें धीरे धीरे परिस्थितियों के अनुसार, काल के अनुसार चेंजेस हुए हैं धीरे धीरे, है ना. तो वो चेंज करना जो है वो प्रगति की निशानी होती है, उसमें कोई खराब बात नहीं होती. संविधान को एक व्यक्ति की मर्जी से तो होता नहीं है चेंज, है ना. सबकी सर्वसम्मति होती है तब चेंज होता है. अगर ऐसा कुछ होगा तो किया जाएगा. 400 पार चाहिए तो कुछ ऐसा बड़ा करने की सरकार की मुझे ये फील होता है क्योंकि मोदी जी ऐसे ही कोई बात नहीं कहते, उसके पीछे कुछ ना कुछ अर्थ उनका जरूर होता है.
ఈయన కూడా ఏం చెప్పాడు, 400 సీట్లు కావాలి, 400 సీట్లు కావాలి, మేము రాజ్యాంగం మార్చేస్తామంటే వీడు మళ్ళీ దాన్ని కవర్ చేయడానికి వస్తూ ఎందుకురా మాకు ఎన్నిసార్లు దొరికిపోతావు, ఇప్పుడు మోదీ మీద నీకు ప్రేమ ఉంది కానీ టోటల్గా మోదీ దేవుడు అయిపోయాడు కానీ నీకు చాలా సంతోషం. మోదీ గారిది మరి ఎంత నీకు ఇది ఉందో తెలియదు కానీ దేశ ప్రజలను కూడా పక్కన పెట్టేసి రాజ్యాంగ పరిస్థితులు కూడా పక్కన పెట్టేసి మోదీని నెత్తిన పెట్టుకున్నావంటే నువ్వు నిజంగా భారతీయుడివో కాదో నీకే తెలియాలి. మరి ఇకపోతే ఒక గొప్ప మాటను మాట్లాడారండి. ఏంటంటే ఈ రాజ్యాంగంలో అంట ఎమర్జెన్సీ కాలంలో ఎవరో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ కాలంలో రాజ్యాంగంలో 2 మాటలు చెప్పించేశారట. ఏడుదట ఏం చెప్పించారంటే సెక్యులరిజం, సోషలిజం. వీడికి అది నొప్పి వచ్చిందండి. ఇదంతా ఎందుకంటే బాధపడిపోతున్నాడంటే సెక్యులరిజం, సోషలిజం ఈ 2 పదాలు చెప్పించేశారంటే నీకు ఏటరా నొప్పి. ఇప్పుడు సెక్యులరిజం, సోషలిజం పెట్టారే అనుకో, 100 పో నీకు ఏటి నొప్పి. కాంగ్రెస్ పార్టీ సుమారు 100 సార్లు రాజ్యాంగ సవరణ చేసింది. ఆ 100 సవరణలు ఒక ఎత్తైతే అసలు రాజ్యాంగం యొక్క మౌలిక స్వరూపాన్నే మార్చేసి రాజ్యాంగం యొక్క పీఠికలో సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను జోడించేశారు. సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను జోడించేశారు. సోషలిజం, సెక్యులరిజం అనే పదాలను జోడించేశారు. చీకటి రోజుల్లో అంటే ఎమర్జెన్సీ కాలంలో అధికారాలన్నీ అందరి నుంచి లాగేసుకుని ఏకఛత్రాధిపత్యంగా పాలించాలని ఇందిరాగాంధీ రాజ్యాంగాన్ని మార్చేసింది. అంత దారుణంగా ఇప్పుడేం జరగట్లేదుగా. టెర్రరిజం, నక్సలిజం పెడితే తప్పు కానీ సెక్యులరిజం, సోషలిజం పెడితే నీకు ఏటి నొప్పి వచ్చింది. ఈ నొప్పి అది సెక్యులరిజం, సోషలిజం ఉండకూడదండి. తీసేసి ఇక్కడ మైనార్టీస్ అనేవాడు ఉండకూడదు. అందరూ కలిసి ఇక్కడ బతకడానికి వీలు లేదు. ఇది ఈడు దేశద్రోహీడు. ఈ ద్రోహం చేయడానికి వీడు అనుచరులు అందరూ కూడా ముందుకు వెళ్తే వీళ్ళ పెద్ద పెద్ద పార్టీల్లో ఉన్న నాయకులు సైతం అన్నీ చేయాలనుకున్నప్పుడు ఈ దేశ ప్రజలు గట్టిగా మూతి మీద ఒక గుద్ది పక్కన పెట్టారు. విన్నారా? వీడి దాంట్లో ఏముంటుందట, అన్ని నిజాలు అన్నీ ఏంటుంటాయట, తప్పులు ఉండవట, అన్నీ కరెక్ట్గా ఉంటాయట. వీడు చెప్తాడు. మరి కంటెంట్ ఉందంటే వీడి వీడియోలో సన్నాసి. ఏరా మాడలలిత నీ దగ్గర ఏమున్నాయి, కంటెంట్ ఉందా? అబద్ధాలు. నేను చెప్పిన వీడియోలో ఏరా ఎంపీ కోసం మాట్లాడావు, ఏపీ కోసం మాట్లాడు, యూపీలో ఎందుకురా మోదీ గారు ఓడిపోయారు, మీకు సీట్లు ఎందుకు రాలేదంటే దాన్ని స్కిప్ చేసేసి అసలు మాట్లాడలేదు ఆ వీడియోలో. అది నీ స్టాండ్. ఏరా ఇక ముందుకెళ్తానండి. ముందుకెళ్ళి ఇంకొన్ని మాటలు మీకు చెప్పాలి తప్పకుండా. వీడు సోది గొప్ప మాట ఒకటి చెప్పేశాడండి. మేధావులందరూ 400 సీట్లు వస్తే ఒకవేళ ఏం చేస్తాడంటే ఈ రాజ్యాంగాన్ని మార్చేస్తారన్నారంటే వీడు అంటాడు, మేధావులు అంటే ఎవరేంటి మరి మోదీని తర్వాత ఇంకెవరన్నట ఈ యొక్క హిందువుల్ని తిట్టేవారు మేధావులుగా మీకు కనబడుతున్నారని అడుగుతున్నాడు. ఇది ఈ స్టాండ్ ఈ తెలివితేటలు ఇలా ఉన్నాయండి. మేధావి వర్గం అంటే రాహుల్ గాంధీ పేరు కూడా చెప్పావు. ఈ మేధావి వర్గంలో నాకు తెలుసు, భారతదేశంలో ఉన్న దేశభక్తులందరికీ తెలుసు ఏంటంటే మోడీకి, బీజేపీకి, హిందువులకి వ్యతిరేకంగా మాట్లాడటమే ఈరోజు మేధావి అనే దానికి ఒక పారామీటర్గా మారిపోయింది. అంతే. మీ దృష్టిలో ఏంటంటే హిందువుల్ని తిట్టినా, బీజేపీని తిట్టినా, మోడీని తిట్టినా వాడే మేధావి. కాబట్టి వాళ్ళు చెప్తేనే నిజం. మీకు వాళ్ళు చెప్పిందల్లా నిజం. మీకు కర్మ ఏంటంటే ఇంకేటి మాట్లాడుతున్నాడంటే ఈ పార్టీలు ఏవైతే ఉంటాయో మైనార్టీలకి కొమ్ము కాసే పార్టీలన్నీ కూడా తుడిచిపెట్టేయాలని మోదీ చేయవలసిన అపారమైన పనులు చేయడం, 400 సీట్లు కావాలని మరొక కథనే వీడు అల్లడం గతం మీరు విన్నారు. ఇకపోతే జగన్ గారి గురించి మాట్లాడాడండి. గెలిపించడానికి అందరూ ప్రయత్నించారంటే అసలు ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు, ఎందుకు ఆ పార్టీ ఉండాలని అనుకుంటున్నారంటే వైఎస్ఆర్సీపీ దగ్గర గుళ్ళు, ఆ వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏం కోరుకుంటున్నారంటే గుళ్ళు కూలగొట్టించడానికి, తర్వాత మత మార్పిళ్ళు చేయడానికి వైఎస్ఆర్ గారు గతంలో అలాగే చేశారంటే ఇప్పుడు ఈ జగన్ కూడా అలాగే చేయాలని క్రైస్తవులందరూ కోరుకున్నారట. ఆడు కూడా ఆ మాటను కూడా వాడికి ఎంత డెలిబరేట్గా అన్నాడు ఒకసారి చూడండి. ఒక క్రైస్తవుడు ముఖ్యమంత్రిగా రాగానే వీళ్ళు ఏం కోరుకున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి క్రైస్తవులకు పెట్టడంతో పాటు హిందూ దేవాలయాల్ని సమూలంగా నేలమట్టం చేసి ఉండాల్సింది, అసలు హిందుత్వం అనేది లేకుండా చేసేసి ఉండాల్సింది, లేకపోతే గతంలో అలా నానాహయంలో జరిగినట్టు ఇప్పుడు కూడా లక్షలాది మందిని మత మార్పిడి చేసేసి ఉండాల్సింది. అలా చేసుంటే జగన్మోహన్ రెడ్డి మేము అనుకున్నన్ని చేసినట్టు అని చెప్పి ఫీల్ అవుతున్నారు. అంతేగా. వీటితో పాటు ఇప్పుడు నేను చెప్పిన ఏ ఒక్కటైనా సరే అబద్ధం నిరూపించే దమ్మె ఉడకని ఉంటే రండి, వస్తారా? ఇది పరిస్థితి. అన్నావు కదరా, అన్నప్పుడు నీ దగ్గర ఉండాలి కదా, నీ దగ్గర ఆధారాలు ఉండాలి కదా. మరి అవన్నీ ఏవి? ఒరే సన్నాసి, జగన్ హయాంలో ఈ 5 సంవత్సరాలు చర్చిల మీద దాడులు జరిగాయి. కావాలంటే చూసుకో. చర్చిల మీద దాడులు జరిగారా సన్నాసి? చర్చిలు తగలబడ్డాయి, సువార్థికులు కొట్టారు, ఇష్టారాజ్యం అయిపోయింది. ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ నువ్వు అంటున్నావు కదా, కనుక్కోసారి నీ తెలంగాణలోని ఆంధ్ర గురించి తెలియకపోతే నువ్వు నాకు ఫోన్ చేయి, నేను చెప్తాను ఎక్కడెక్కడ ఏం జరిగాయో. ఏరా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు ఎలాగట. అందుకే వీడికి ఏం చేయాలంటే, వీడికి నిజం చెప్తారండి, ఒళ్ళంతా ఏం చేయాలంటే శుభ్రంగా కారం రాసి ఎండలో పడుకోబెట్టాలి దరిద్రుడిని. ఎరా లల్లి పాప మళ్ళీ ఏం మాట్లాడుతాడు వీడికి సగం కూడా ఏం అర్థం కావట్లేదండి. ఓకే, వీడు ఏమంటాడంటే 2023లో ఎలక్షన్ జరిగింది అని అన్నాడు. 2023లో ఎక్కడ ఎలక్షన్ జరిగింది, 2024లో కదా జరిగిందని నేనంటే వాళ్ళు ఏమంటాడంటే మరి పెద్ద ఏదో తప్పు పట్టేసుకున్నావు, ఇదంతా నేను ఏమైపోయానంటే ఫ్లోలో అనేసి అన్న మాట అని ఒప్పేసుకున్నాడండి.
ఒప్పించుకొని ఏం చేసారంటే చివరికి ఏం చేయాలో తెలియక మరి ఒప్పుకోక తప్పదు కదరా, మేము అలా ఫీల్డింగ్ పెడతాం నీకు, ఒప్పుకున్నావు లేదా, వెరీ గుడ్ ఒప్పేసుకున్నాడు వీడు. మరి అబద్ధాలు ఆడమంటావేంటి, అబద్ధాలు ఆడావు, తప్పులు మాట్లాడావు, దాన్ని ఏమంటారంటే దాన్ని వ్యతిరేకిస్తున్నావు, దాన్ని స్కిప్ అయిపోయి వెళ్ళిపోతున్నావు. మరి ఎన్ని వీడియోలో నేను డొల్లతనం కదా, ఎక్కడరా నిజం మాట్లాడు, ఎక్కడ కంటెంట్ మాట్లాడు, ఎప్పుడు నేను అసలు సంగతికి వస్తాను. వీడి గట్ట చివరిగడికి బాధ ఏంటేసిందంటే అండి, ఇక మోదీ గారి గురించి అయితే వీడు చెప్పక్కర్లేదు, మోదీయే దేవుడు, ఇంకా సమస్య లేదు వీడికి. ఏంటంటే ఏం చెప్తాడంటే మోదీ గారిని అంటే వీడు ఎంత ఎటకారం చేశాడు చూడండి అని చెప్పి బాధపడిపోయి మోదీ గారిని అరే వీడియో నా కోసమే కదా, నా దగ్గర చేసావు కదా, మరి అంత బాధపడిపోయి చెప్పాడంటే మరి నాకు చెప్పినట్టే కదరా వీడియో అంతా, నువ్వు నాకే చెప్తున్నావు కదా, మోదీ నాకు దేవుడు, మోదీ నాకు దైవాంశ సంభూతుడు, మోదీ నాకు అవతార పురుషుడు, నువ్వే కదరా చెప్పావు. మరి మోదీ ఎలాగరా అవతార పురుషుడు అయ్యాడు, అలా దైవాంశ సంభూతుడు అయ్యాడని అన్నాను నేను. దానికి నువ్వు చాలా బాధపడిపోయావు చూడండి, వాడు ఎంత బాధపడిపోయాడు అసలు. వాళ్ళు మోదీ గారిని నేను అన్నానని ఎంత ఫీల్ అయిపోయాడు చూడండి ఒకసారి. కృష్ణుడా గాలేదవా, నేను మళ్ళీ చెప్తున్నా, రాయ్ మరుగుదొడ్డి గుర్తుపెట్టుకో, మళ్ళీ 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 చెప్తున్నా, నరేంద్ర మోదీ ముమ్మాటికి అవతార పురుషుడే మా దృష్టిలో, నరేంద్ర మోడీ ముమ్మాటికి దైవాంశ సంభూతుడే. అయితే నా నమ్మకం ప్రకారం నేను ఆయన్ని పొగుడుకుంటే ఈ గాలేదవా ఎలా వెటకారం చేస్తున్నాడో ఒకసారి చూడండి. చూసారు కదా, ఇది మళ్ళీ అడుగుతున్నాను రా, ఏమన్నావు, ఎవడన్నా కాదన్నా ఏమన్నావు, మోదీ దైవాంశ సంభూతుడు అవతార పురుషుడు అన్నావు. ఎన్నో అవతారం రా, కల్కి అవతారం అనేసి వీటి కొంపతీసి, కానీ కల్కి సినిమా వచ్చేస్తుంది కానీ కల్కి అవతారం రాలే, ఇంకా కల్కి సినిమా వచ్చేస్తుంది, కల్కి అవతారం మాత్రం రాలేదు. మోదీ గారిని కొంపతీసి కానీ కల్కి అవతారం అని అంటావా ఏంటి? అరే యేసుక్రీస్తు రాలేదు, ఇంకా రాలేదు, త్వరగా రాలేదని అంటారు కదరా, మరి మీ కల్కియా కల్తీయా, ఆ కల్తీ అవతారం ఎక్కడుందిరా అంటే ఆ కల్తీ అవతారం రాలేదని అందరిలో కూడా మీరే దేవుణ్ణి చూసేసి మరి ఏదైతే ఇది కల్తీగా మీరే దేవుళ్ళని సృష్టించేసుకొని మొత్తం కలగలిపి కల్కి అవతారాన్ని కల్తీ అవతారంగా మారిస్తారని అనుకోవాలి ఏంటి మేము? ఏటో పిచ్చి అదోళ్ళు అందరూ నా పిల్లలు వదిలిసిన వాళ్ళందరినీ దేవుళ్ళు అంటారు. అరే రికార్డింగ్లో ఉందా, ఉంటే ఉన్నీలే పోనీలే చూస్తారులే, ఈ పిల్లలు వదిలిసిన వాళ్ళు ఏంటి ఎక్కడ పడితే అక్కడ ఏవి పడితే చేసిన వాళ్ళు వీళ్ళందరూ దేవుళ్ళు, వీళ్ళకి ఏం చేస్తాం మరి, ఏ కల్తీ అవతారాలు అంటే వీటి గురించి చెప్పడం మానేసి మోదీ అవతార పురుషుడు ఇంకేం చెప్తావరా, ఇంకేంటి దైవాంశ సంభూతుడు, ఈ బూతులు ఇవన్నీ మాకు ఎందుకురా, మరి ఆ వీడియోలో చెప్పావు కాబట్టి అడిగాం, దానికి ముందుకు ఊరికే కింద మీద కొట్టించుకోండి. మోదీని భారతదేశంలో ఆకలి చావులు లేకుండా చేయమను, భారతదేశంలో నిరుద్యోగం లేకుండా చేయమను, భారతదేశంలో ఆకలితో అలమటిస్తూ పూటకి తిండి లేకుండా మలమల్లాడుతూ చచ్చిపోతున్నారు 80 కోట్ల మందికి భారతదేశంలో ఫ్రీ రేషన్ ఇస్తున్నారంటే మన భారతదేశం ఎప్పటికీ కూడా ఎలాగుందో తెలియదురా దరిద్రుడా. ఎప్పటికీ కూడా మన భారతదేశం ఒక పూట తిండికి లేకుండా 80 కోట్ల మంది మరి ఈ కోటా బియ్యంతో లేదంటే ఆ కోటాలో రేషన్తో బ్రతుకుతున్నారంటే ఇక్కడ పేదరికంలో మనకి ఏ స్థాయిలో ఉంది. విద్యలో అభివృద్ధి చేయమనం, అలాగే నిరుద్యోగాన్ని తీసివేయమను, ఆకలి చావులు లేకుండా చేయమను, ఇవన్నీ చేసి మోదీ ద గ్రేట్ అని మరి అప్పుడు చెప్పమని మేము వెంటనే ఒళ్ళు కట్టేసి అక్కడికి వెళ్ళి పూజలు చేసేసి ఏవేవో చేసేసి ఏదో ఫోటోలకు పూజలు ఇస్తేవి దైవాంశ సంభూతులు అవ్వర్రా సన్నాసి. భారతదేశంలో ఇన్ని భయంకరమైనటువంటి పరిస్థితులు ఉంటే దైవాంశ సంభూతులు అంటున్నావు కదా, లాస్ట్ నీకు ఒక పంచి ఇచ్చేస్తాను, నీ దైవాంశ సంభూతులు మీరు అందరూ మర్చిపోయారేమో. నేను నిజంగా నువ్వు భారతీయుడు అయితే, నువ్వు నిజంగా హిందువు అయితే, భారతదేశం ఏమంటారు దేశం కోసం ధర్మం కోసం అంటే నీ దైవాంశ సంభూతుడు నీ అవతార పురుషుడు ఏమన్నాడో తెలుసా గతంలో, మర్చిపోయావేమో. ప్లే చేసి చూపిస్తాను ఆ వీడియో, ఇది విట్నెస్. చూసిన ప్రతి ఒక్కరూ ఆలోచించండి. హిందూ సోదరులారా ముఖ్యంగా మీరే మిమ్మల్ని మభ్యపెట్టడానికి ధర్మం పేరట దండుకు తిని వెధవలు నిజాలు కప్పిపెట్టి భారతదేశ అభివృద్ధిని కోరుకోకుండా దేశ ద్రోహులుగా ధర్మ ద్రోహులుగా ఉన్నారు ఇలాంటి లల్లి మాడలల్లిగా లాటలు. ఇది నిజం, నేను నిరూపించగలను. ఏంటంటారా, గతంలో 10 సంవత్సరాలు పరిపాలనలోకి రాకముందు ఈ యొక్క బీజేపీ పార్టీలో ఉన్న మేనిఫెస్టోలో లేదంటే డైరెక్ట్గా స్పీచ్లో మోదీ గారు ఏం చెప్పారో తెలుసా? భారతదేశానికి మరలా ఇక్కడి నుంచి ఎంతైతే నల్ల డబ్బు విదేశాలకు వెళ్ళిపోయిందో అక్కడి నుంచి ₹1 సహా ఇక్కడికి తీసుకొచ్చి పేదరిక నిర్మూలన చేసి ప్రతి వాడి అకౌంట్లో 15 లక్షల రూపాయలు వేస్తానని 10 సంవత్సరాల క్రితం చెప్పాడురా నీ అవతార పురుషుడు. ఇంకెవరు నీ యొక్క దైవాంశ సంభూతుడు ఒకసారి ఈయనో. मेरे कांकेर के भाइयों बहनों मुझे बताइए कि हमारी चोरी किया हुआ पैसा वापस आना चाहिए कि नहीं आना चाहिए? ये काला धन वापस आना चाहिए? ये चोर लुटेरों से एक एक रुपया वापस लेना चाहिए? इस रुपयों पर जनता का अधिकार है कि नहीं है?
ये रुपया जनता के काम आना चाहिए। अरे एक बार ये जो चोर लुटेरों के पैसे विदेशी बैंकों में जमा है ना, उतने भी हम रुपये ले आए ना, तो भी हिंदुस्तान के एक एक गरीब आदमी को मुफ्त में 15-20 लाख रुपए यूं ही मिल जाएगा। कितने रुपये? అన్నావా కళ్ళుకొచ్చే ఇప్పుడు నువ్వు నిజంగా మీ మోదీ దైవాంశ సంభూతుడైతే, అవతార పురుషుడైతే, భారతదేశం నుంచి నల్ల డబ్బు వెళ్ళిపోయిందని ప్రతి రూపాయి తెచ్చి ఇక్కడ అభివృద్ధి చేసి భారతదేశంలో వారి పేదరిక నిర్మూలన చేసి భారతదేశ అభివృద్ధిని కాంక్షించి భారతదేశాన్ని ఒక గొప్ప విరాజిల్లే దేశాల్లో ఒకటిగా నిలబెట్టి చూపించమను. అప్పుడు నేనేంటి అందరూ ఒప్పుకుంటా అలా చేయమని చేసే సత్తా మీకుందా? మేనిఫెస్టోలో చెప్పినవే చేయలేకపోతే నీకు ఎలాగరా దైవాంశ సంభూతుడు అయ్యాడు? నీకు సన్నాసి అవతార పురుషుడు ఎలాగరా అయ్యాడు? మీ అవతార పురుషుడు ఆ దైవాంశ సంభూతుడు ఏం చెప్పాడు తెలుసా? నల్ల డబ్బు అంతా తెస్తానండి. ఇప్పటికి 10 సంవత్సరాలు గడిచిపోయింది, ఇంకొక 5 సంవత్సరాల ఛాన్స్ ఉంది. నిజంగా మీరు మోదీ భజన చేయడం కాదురా దరిద్రులారా, దేశ బాగు కోరండి. మీరు కాదా దేశద్రోహులు? ధర్మం పేరిట అమాయక హైందవ సోదరులు ఇలాంటివన్నీ చెప్పకుండా మన దేశాన్ని అభివృద్ధి చేయడానికి ముందుకు రావాలి. ఎవరైనా సరే ముందుకు మరి కదలాలి, మన ప్రగతిని ముందుకు తీసుకువెళ్ళాలి, మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పడం మానేసి మాకు మోదీ ఆది దైవాంశ సంభూతుడు అవతార పురుషుడని ఇంకా సిగ్గు లజ్జ లేదురా దరిద్రుడు. నీకు కుక్క బతికింది, నువ్వు బతికేవరా? మన భారతదేశ కాంక్ష నాశించు, అది నువ్వు భారతీయుడు అవుతావు. ధర్మం అంటే అర్థం ఏంటి? అబద్ధాలాడి తప్పించుకోవడం కాదు. మీ మోదీ కూడా ధర్మాన్ని కదా ఆచరిస్తాడు, అంతే కదరా. యోగా డేలు చేయడం కాదురా సన్నాసి. లక్షల మంది యోగాలు చేశారని కాదు, మన దగ్గర ఒక పూట తిండి లేక బాధపడుతున్నారు. 80 కోట్ల మందికి రేషన్ వెళ్తుందంట. తీసేమని రేషన్ ఎందుకురా? ప్రతి కూడా వాళ్ళ కాళ్ళ మీద నిలబడాలి, సొంత గృహం ఉండాలి, సొంత ఉద్యోగం ఉండాలి, చదువుకునే కెపాసిటీ ఉండాలి. మన భారతదేశం ప్రగతి పదంలో నంబర్ 1గా ప్రపంచ దేశాల్లో ఉండేటట్టుగా నీ దైవాంశ సంభూతుణ్ణి, నీ అవతార పురుషుణ్ణి చేయమనప్పుడు నమ్ముతాం. ఈ సోదంతా ఎందుకురా చెప్తావు? సోదిగా మాడాగా లల్లి మాడా ఇంకేం కావాలి నీకు? తేడాగే నీ మాటలు ఎవడ పడతాడు నమ్మేస్తారంటే దిస్ ఈజ్ ప్రూఫ్స్, దిస్ ఈజ్ ఎవిడెన్సెస్. ఇవి ఇలాంటివి చూపించడం మానేసి మడతెడతావేట్రా? మడతెడితే నీకు ఏం చేయాలో నాకు తెలుసు. ఇక్కడతో అయిపోలేదు, మరొక వీడియోతో మామూలుగా ఉండదు నీకు. నిన్ను మాత్రం తంతునే ఉంటాను. నువ్వు మరలా చెప్తున్నాను, నువ్వు ధర్మద్రోహివి, హిందూ సోదరులు మోసం చేస్తున్నావు, దేశద్రోహివి, దేశాన్ని కూడా మోసం చేస్తున్నావు. ఒక్కడినే ఏం చేస్తున్నావు అంటే అందరూ కలిసి భారతదేశంలో 140 కోట్ల మంది బ్రతుకుతున్న ఈ భారత ప్రజలను మోసం చేసి అబద్ధమాడి మోదీని దైవాంశ సంభూతుడని అవతార పురుషుడని పట్టం గట్టి ఏం చేయాలని అనుకుంటారని టోటల్గా ఈ దేశ ప్రగతిని నాశనం చేయాలని అనుకుంటున్న ప్రముఖులు మీరు అందరూ కూడా మిమ్మల్ని ఎలా వదిలేయమంటారు? మీరు దేశద్రోహులు ధర్మద్రోహులు కాదురా దరిద్రులరా. మరలా మరొక అంశంతో మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. దేవుడు మీ అందరిని దీవించును గాక. ఆమేన్.